వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్జూర్ తెలుగు. సో హార్వెస్ట్ అని చెప్పా కదా. సో మొత్తం వచ్చేసరికి అయిపోయిందనమాట. హార్వెస్ట్ కాదు, ఓన్లీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి ప్రిపరేషన్ చేసాము, ఏమేమి ఉన్నాయన్నీ చూపిస్తాను మీకు. సో స్టార్టింగ్ విత్ ఇక్కడ ఈ టేబుల్స్ వచ్చేసరికి ఒక 2-3 టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా పోతా ఉంటాయి గ్రేప్స్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పడతాయి. ఇక్కడ ఈ డోర్ నుంచి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్జూర్ తెలుగు. సో హార్వెస్ట్ అని చెప్పా కదా. సో మొత్తం వచ్చేసరికి అయిపోయిందనమాట. హార్వెస్ట్ కాదు, ఓన్లీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి ప్రిపరేషన్ చేసాము, ఏమేమి ఉన్నాయన్నీ చూపిస్తాను మీకు. సో స్టార్టింగ్ విత్ ఇక్కడ ఈ టేబుల్స్ వచ్చేసరికి ఒక 2-3 టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా పోతా ఉంటాయి గ్రేప్స్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పడతాయి. ఇక్కడ ఈ డోర్ నుంచి ఒక 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 రూల్ ఎత్తు ఉంటుంది. ఆ రూల్ ఎత్తు అంటే మనం ఒకటి ఏమన్నా వేసినప్పుడు జారుకుంటా పోతుంది కదా, అట్లా జారుకుంటూ వచ్చేస్తుంది. తర్వాత వచ్చి ఇక్కడ గ్రేప్స్ వేస్తాం. ఇక్కడ నుంచి ఈ టేబుల్ వచ్చేసరికి వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయ్యి కింద వైబ్రేట్ అయిన తర్వాత కింద ఇక్కడ ఎండిపోయిన గ్రేప్స్ అన్నీ పడతా ఉంటాయి. తర్వాత ఈ గ్రేప్స్ ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా ఇంకో వైబ్రేషన్ టేబుల్ అనమాట. ఇక్కడ 2-3 ఉంటారు. వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి ఏమైనా గ్రేప్స్ డిసీజ్ వచ్చిన గ్రేప్స్ అన్నీ తీసేస్తూ ఉంటారు. అంటే గ్రేప్స్ అన్నీ సప్లై చేసుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడిన తర్వాత ఇక్కడ నుంచి పైకి పోయి ఇట్లా కన్వేయర్ అనమాట. గ్రేప్స్ అన్నీ కన్వేయర్ అయ్యకుండా పోతాయి. తర్వాత ఇది వచ్చి దీంట్లో పడుతుంది. దీంట్లో పడిన తర్వాత ఇది వచ్చేసరికి మిషన్ వచ్చేసరికి గ్రేప్స్కి బ్రాంచెస్ ఉంటాయి కదా, అంటే స్టెమ్స్ ఉంటాయి కదా, ఆ స్టెమ్స్ అన్నీ విడగొట్టేసి ఇక్కడ దీంట్లో తిరిగినప్పుడు ఆ స్టెమ్స్ మొత్తం విడిపోతాయి. విడిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పడుతుంది అనమాట. సో ఇక్కడ పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కింద పడుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పెద్ద టేబుల్ వస్తుంది. ఆ టేబుల్ ఈ టేబుల్ అనమాట. తర్వాత ఈ టేబుల్ నుంచి ఒక చిన్న బ్యాగ్లో పడతాయి. బ్యాగ్ వచ్చేసరికి అక్కడ ఉంది. ఆ బ్యాగ్ అంటే ఏం లేదు, ఒక తొట్టి లాంటిది. ఆ తొట్టిది దీంట్లో పడతాయి అనమాట. ఆ పెద్ద టేబుల్ నుంచి. సో తర్వాత తీసుకుపోయి ట్యాంక్స్లో వేస్తాం. సో మొత్తం అయితే క్లీన్ అయిపోయినాయి ట్యాంక్స్. మొత్తం ఒక 60 ట్యాంక్స్ ఉన్నాయి. Je laissé comme ça parce que ça soit on enlève. Normalement on laisse ça quoi. Le chapeau? Ouais. C'est où il y a la macération ou non? Non, peut-être. On a 2-3. Ok, on a encore en plastique. Mais c'est pas l'année dernière, on n'a pas enlevé, on a juste baissé les chapeaux quoi, quand on fait on travaille. Voilà. Hey, puis. Ah, j'ai pas mon vidéo là. Pardon, excusez-moi. సో ఇది కూడా ఒక ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్స్ అన్నీ వైట్స్కి ఉపయోగిస్తాము. ఇవన్నీ ఎగ్స్ పైన ఉన్నాయి, ఇనాక్స్. తర్వాత ఇవి కూడా అంతే, మొత్తం వైట్కి, ఈ ఏరియా మొత్తం వైట్కి ఉపయోగిస్తాం అనమాట. వైట్కి ఉపయోగిస్తాం. తర్వాత ఇటు నుంచి పోతే అక్కడ ఒక వైన్ యార్డ్ ఉంది. ఆ వైన్ యార్డ్ నుంచి కూడా వస్తే కొన్ని హెప్స్ కనపడుతుందో లేదు, అర్థం కావట్లేదు. వైన్ యార్డ్ ఉంటుంది. ఆ వైన్ యార్డ్లో నుంచి వస్తుంది అన్నమాట. సో మొత్తం చూసుకుంటే అన్ని ట్యాంక్సే ఉంటాయి ఎక్కువ. తర్వాత పైన ఇంకొకటి మెటీరియల్ పెట్టుకోవడానికి. సో ఈ ట్యాంక్స్ మొత్తం మీద ఒక 60 ఉంటాయి. ఈ ఇనాక్స్ ట్యాంకులన్నీ క్లీన్ చేసి పైన ప్లాస్టిక్ క్యాప్స్ పెట్టాము. ఎందుకంటే
ఫర్మెంటేషన్ జరిగేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వాలి. సో పొద్దున్నే వచ్చిన ఫర్మెంటేషన్ జరిగేటప్పుడు పొద్దున్నే వచ్చి ఈ క్యాప్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఆక్సిజన్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాం. దానివల్ల ఫర్మెంటేషన్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. అట్లానే ఎక్స్ట్రాక్షన్ కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడికి వస్తే ఒక 3 పెద్ద వుడ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో 3 ఉన్నాయి. తర్వాత ఇక్కడ వస్తే ఇంకో కాంక్రీట్ ఉంది. ఇది యూజ్ చేస్తాం, అది ఎత్తలేదు ఇంకా. సో ఇక్కడ వచ్చేసరికి వైట్ వైన్ అనమాట. ఇది కూడా వైట్ వైన్. ఇక్కడ ఫర్మెంటేషన్ జరుగుతుంది, అక్కడేమో ఏజింగ్ జరుగుతుంది అనమాట. అక్కడ ఎక్స్ చూపించా కదా వాటిలో. సో ఇవన్నీ వచ్చేసరికి మేము యూజ్ చేసే పంపులు అనమాట. అంటే పంప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ పంప్స్ అన్నీ వైన్ రోజు వచ్చేసరికి పంప్ ఓవర్ చేస్తూ ఉండాలి. అంటే జ్యూస్ తీసేసి మళ్ళీ పైన నుంచి పోయటం వల్ల కొంచెం ఆక్సిజన్ జ్యూస్లోకి వెళ్ళిపోతుంది. సో తర్వాత వచ్చేసరికి ఈ కాంక్రీట్ ట్యాంక్స్ అనమాట. కాంక్రీట్ ట్యాంక్స్ ఇవి ఇక్కడ బర్గండీలో ఎక్కడ పోయినా కూడా సేమ్ ట్రెడిషనల్ ట్యాంక్స్ ఉంటాయి అన్నమాట. సో ట్రెడిషనల్ ట్యాంక్స్ అంటే ఓన్లీ బిత్తం మనం తొట్లు కూడా అనుకోవచ్చు. సో ఇట్లా ఉంటాయి, ఒక్కొక్కటి 3500 లీటర్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇవంతా క్లీన్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఇంకొక క్యాప్ లాగా ఒక పట్ట వస్తుంది, ప్లాస్టిక్ పట్ట. అది ఇంకా తేలేదు, వచ్చిన తర్వాత వేయాలి. తర్వాత ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట. పైనుంచి చూస్తే ఈ క్యాప్స్ అన్నీ వేసినాం కాబట్టి అలా. సో అంతకుముందు అక్కడ ఇనాక్స్ ఉండేవి, అంటే స్టీల్ క్యాప్స్ ఉండేవి. అవన్నీ తీసేసి ఇప్పుడు ప్లాస్టిక్ క్యాప్స్ పెట్టాం అన్నమాట. ఎందుకంటే జస్ట్ ఆక్సిజన్ ఎక్కువ ఆక్సిజన్ ఉంటేనే ఫర్మెంటేషన్ ఫాస్ట్గా అవుతుంది. సో అది ఫ్రెండ్స్. తర్వాత అడిపోతే అది ఇంకో క్యావ్ అనమాట. అది అక్కడ ఆల్రెడీ వైన్ జరుగుతూ ఉంది. అది వైన్ ఏజింగ్లో ఉంది. సారీ, అలా ఈ ట్యాంక్స్ వచ్చేసరికి గాజు ట్యాంక్స్ అనమాట. గాజు ట్యాంక్స్ వచ్చేసరికి ఆ వైన్ మేము ఎట్లా చేస్తామో చూపిస్తా ఈసారి ఈ వింటేజ్లో 2026. సో ఇది వచ్చేసరికి 2003 ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసరికి మేబీ 2023 అనుకుంటా, 24, 25. సో 26 వస్తుంది. ఇది వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఏజ్ చేస్తాం అన్నమాట. ఎక్కువ అంటే ఎక్కువ ఇయర్స్ ఏజింగ్ చేసి తర్వాత బాటిలింగ్ చేస్తాం. అలా గ్లాసులు బాగుంటాయి. ఇంకా క్లే కూడా ఉంటాయి. మట్టి ట్యాంక్స్ కూడా ఉంటాయి. ఆ ట్యాంక్స్ అన్నీ అవతల సైడ్ ఉన్నాయి. అవి యూజ్ చేసినప్పుడు చూపించడానికి ట్రై చేస్తా. అలా అంతే ఈరోజుకి నాకు తెలిసి. ఈరోజుతో ఈ వీడియోకి సమ్మతం చెప్తా. సో ఇక్కడ చూసుకుంటే ఇంక మొత్తం రెడీ అయింది హార్వెస్ట్కి. సో ఇలాంటి బ్యాగ్లు స్టీల్ బ్యాగ్స్ 2 ఉంచుకున్నా. ఒకటి ఫుల్ అయితే ఇంకొకటి పెట్టేసి తీసుకోవడానికి. ఆ కేసులన్నీ వీటన్నిటి ఈ కింద వస్తాయి, ఈ టేబుల్ కింద వస్తాయి. అంటే దీన్ని ఏమంటారంటే సపరేటింగ్ టేబుల్స్ అంటారు. అంటే గ్రేప్స్ని సపరేట్ చేయడానికి ఈ టేబుల్స్ వాడతాం అనమాట. ఇది ఒక లైను. ఏ డొమైన్లో పోయినా కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. సో మా సిస్టమ్ వచ్చేసరికి ఇదనమాట. సో ఆడిపోతేనేమో థిక్ తాజ్ లేబులింగ్ మషిన్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు నేను ఎప్పుడైనా చేసినప్పుడు మీకు చూపించడానికి ట్రై చేస్తా. సో అలా